హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైటింగ్స్. నా పేరు హరీష్. మనం రీసెంట్గా పుస్తక ప్రదర్శనశాలకు అయితే వచ్చాం కదండి. అక్కడికి వచ్చినప్పుడు అయితే నేను ఒక ఫేమస్ ఐటమ్ అయితే చూశాను, మాడుగుల హల్వా. ఆల్మోస్ట్ అందరూ వినుంటారు కదా, మాడుగుల హల్వా ఎంత ఫేమస్ ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ హల్వా అయితే మనల్ని ఎత్తుక్కుంటూ మన తిరుపతికి అయితే వచ్చేసింది ఆల్రెడీ. అండ్ ఇది 28th వరకు అయితే ఉంటుంది. ఈ జాన్ 28th వరకు ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఇంతకీ మాడుగుల హల్వా ఎందుకు అంత ఫేమస్, వీళ్ళ దగ్గర ఎలాంటి హల్వాలు దొరుకుతాయి ఏంటి అనే విషయాలు అన్నని అడిగి తెలుసుకుందాం. హలో అన్న. అన్న, మన దగ్గర ఎలాంటి హల్వాస్ ఉంటాయన్న? మన కాడ ఉన్నది 3 ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి బెల్లం, ఆర్గానిక్ బెల్లం ఒకటి, ఓకే, ఉల్లి తేనె, తర్వాత షుగర్. 3 టైప్ ఆఫ్ హల్వాస్ దొరుకుతాయి. మాడుగుల హల్వా అంత ఫేమస్ అవడానికి రీజన్ ఏంటన్నా? ఫస్ట్ మనకి బూడిద గుమ్మడితో కనిపెట్టారు హల్వా అనేది, అది ఫెయిల్యూర్ అయిపోయింది. తర్వాత గోధుమ పాలతో ట్రై చేశారు, అది సక్సెస్ అయింది. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకి ఎవరైనా తినవచ్చు, ఇది ప్రెగ్నెన్సీ వాళ్ళైనా సరే ఎవరైనా సరే తినవచ్చు. ఇప్పుడు మనకి మాడుగుల హల్వా అనేది మాడుగులోనే దొరుకుద్ది, ఇంకెక్కడ అనేది దొరకదు. ఏంటంటే అక్కడి నుంచి 4 కిలోమీటర్లు ఆ లోపే తయారవుతుంది తప్ప ఇంకెక్కడ కూడా తయారవదు. హల్వా అనేది అంత ఫేమస్. మరి ఈ మొబైల్ సర్వీస్ ఎక్కడెక్కడ ప్రాంతాల్లో? ప్రతి ఏరు కూడా ఎక్కడ పడితే అక్కడికే, ఇంకా ఏ ఊరు, హైదరాబాద్ ఎక్కడికైనా సరే. అదే వేలో తిరుపతికి అయితే వచ్చారంటారు. మీరు ఎన్ని సంవత్సరాలకి ఈ బిజినెస్ చేస్తున్నారన్న? మేము చేసేది అలా ఒక 50 అలా చేస్తున్నా కంటిన్యూగా. ఎన్ని ఏళ్ళుగా ఉన్నారు? ఈ హల్వా మీద అలాగా 300 కుటుంబాలు బతుకుతున్నాయి. 300 కుటుంబాలు ఉన్నాయి మాడుగుల హల్వా. అది చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది? ప్రాసెస్ ఏంటంటే మనకి గోధుమ పాలు 3 days నానబెడతారు. అవి నానాక అట్లా రుబ్బుతారు. పిప్పు వేరేగానే పాలు తీస్తారు దాన్ని. పాలు, పంచదార, నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, తేనె ఇవన్నీ మిక్స్ చేస్తారు. అవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఒక ప్రాసెస్ దగ్గరికి మరుగుద్ది. అంటే ఇప్పుడు మనకి హల్వా పట్టు చూస్తారు, అది వచ్చేసిందనుకో హల్వా దిగిపోయినట్టే. ఇది ఎక్కువ మనకి అంటే పెళ్ళి అవుతారు కదా, వాళ్ళకి కూడా ఎక్కువ చాలా మంచిది. అది ఎవరైనా హల్వా అనేది తినవచ్చు. ఇందులో కల్తీ ఏమి ఉండదు, ఇలాంటి కలర్స్తో ఏమి కూడా. మనకు అక్కడ కూడా 3 హల్వాలే దొరుకుతాయి, లేదా సెపరేట్ వేరే? అంటే ఈ మధ్యన 3 వచ్చాయి, లేకపోతే ఫస్ట్ అనేది నెయ్యి హల్వా అనేది ఒకటే ఉండేదా? ఇప్పుడైతే వెరైటీస్ అన్నీ కూడా, అంటే షుగర్ పేషెంట్స్ ఉన్నారు కదా, దానికి ఆర్గానిక్, నెయ్యి, తేనె ఈ 3 కూడా వెరైటీ దించాం మళ్ళీ. ముందైతే ఒకటే ఉండేది. ఓకే, థ్యాంక్ యూ. మనమైతే ఒక పీస్ తేనె హల్వా అయితే ట్రై చేయబోతున్నాము. ఇక్కడ డిఫరెంట్ హల్వాలు ఉన్నాయి. నాకైతే తేనె హల్వా అనేది డిఫరెంట్గా అనిపించింది కాబట్టి తీసుకున్నాను. చాలా స్వీట్గా ఉందండి. హల్వా డ్రై ఫ్రూట్స్తో నిండిపోయింది. తేనె ఫ్లేవర్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది మీకు తినేటప్పుడే. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. నేను ఇలా చెప్పడానికి రీజన్ ఏంటో మీకు తింటేనే మీకు తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి. 28th వరకు అయితే ఉంటుంది ఇక్కడ. మీరు తిరుపతి సరౌండింగ్లో ఉంటే ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి. అండ్ మనమైతే మాడుగుల హల్వా కోసం అంత దూరం అయితే ట్రావెల్ చేయలేం కాబట్టి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఉపయోగించుకుంటే మన లక్కని చెప్పుకోవచ్చు. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలో త్వరలో మేము ఉంటాను. అంటే సైనింగ్ ఆఫ్ కెమెరామెన్ రాజమోహన్.